డియర్ స్టూడెంట్స్, 40 మార్క్స్ తోటి ఈజీగా సాంస్క్రిట్ ఎలా పాస్ అవ్వాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. జాగ్రత్తగా వినండి. వాటిని చదువుకొని మంచి మార్కులతోటి పాస్ అవ్వడానికి ప్రయత్నం. ఫస్ట్ క్వశ్చన్ పబ్లిక్లో ఫస్ట్ క్వశ్చన్ శ్లోకాలు అన్నాడు. నేను చెప్పినటువంటి శ్లోకాల్లో మొదటి 4 శ్లోకాలు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అజ్ఞ, పరివర్తిని, కుసుమ, నెక్స్ట్ దానం భోగు, వీలైతే దుర్జన. వీటిల్లోంచి ఒకటి చాలా ఖచ్చితంగా వచ్చేస్తుంది, 6 మార్కులు పడతాయి. నెక్స్ట్ నాన్ డీటెయిల్ క్వశ్చన్స్ చాలా ఈజీ, 8 మార్క్స్. 8 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నాన్ డీటెయిల్ జాగ్రత్తగా 4 లెసన్లో చెప్పాను, అవి చదువుకోండి. 8 మార్క్స్. ఇది అయిపోయాక లాస్ట్ ట్రాన్స్లేషన్ 5 మార్క్స్, 25 ట్రాన్స్లేషన్ జాగ్రత్తగా చదువుకున్నాను అనుకోండి, అక్కడి నుంచి ఒక 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఎక్కడ వస్తాయంటే ప్యాసేజ్, అక్కడ ఉన్నటువంటి ఆ ప్యాసేజ్ చదువుకుని కింద క్వశ్చన్ చెప్పాను కదా, చివరి వర్డ్ చూసుకుని జాగ్రత్తగా రాసుకుంటే 5 మార్కులు. ప్యాసేజ్ 5 మార్కులు, ట్రాన్స్లేషన్ 5, 10. దాంట్లో నాన్ డీటెయిల్ 8, 18. 6 శ్లోకాన్ని జాగ్రత్తగా రాసుకుంటే ఇక్కడికి 24, 24 మార్క్స్. నెక్స్ట్ సంధులు ప్రాక్టీస్ చేయండి. సవర్ణ, గుణ, వృద్ధి, పూర్వరూప, అయవాయం. సంధులు జాగ్రత్తగా చేసుకోండి. తక్కువ కష్టంతో ఎక్కువ మార్కులు వచ్చే ఒకే ఒక్క అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ సంధులు. ఈజీగా 16 మార్క్స్ వస్తాయి నీకు దాంట్లో. ఇందాక 24 అనుకున్నాం, 34 + 4 38 మార్క్స్కి వచ్చేసాం. కానీ నువ్వు రాసిన దాంట్లో చాలా తప్పులు పోతాయి కాబట్టి 2 ఎస్ఏ క్వశ్చన్స్ లాస్ట్లో రాసుకో. రామ విగ్రహవాన్ లక్ష్య శుద్ధి జాగ్రత్తగా చదువుకో. ఓన్గా 2 పేజీలు నువ్వు కొటేషన్స్ రాయకపోయినా పర్వాలేదు, స్టోరీని జాగ్రత్తగా రాసుకో. పొయట్రీలో ఒక స్టోరీ, ప్రోజ్లో ఒక స్టోరీ, ఏనా పాస్ అయిపో. ఇంకా అవకాశం ఉంటే 1 వర్డ్ ఆన్సర్, గుహ, కహ, పశుహు, కహ, ఇవి ఉన్నాయి కదా, 1 వర్డ్ ఆన్సర్ చూసుకో. ఈజీగా దీంట్లోంచి 5 మార్క్స్, దాంట్లోంచి 5 మార్క్స్, 10 మార్క్స్. సందర్భాల జోలికి వెళ్ళక్కర్లేదు, నువ్వు శబ్దాలు చదవాల్సిన అవసరం లేదు. ఈ 2 20 మార్కులకి, వీటిని వదిలేసుకో. చదువుకోగలిగితే 3 మార్క్స్ జాగ్రత్తగా చదువు. నేను చెప్పిన వాటిని జాగ్రత్తగా పాటిస్తే, చెప్పాను కదా, శ్లోకం, ట్రాన్స్లేషన్, ప్యాసేజ్, సంధులు, ఎస్ఏ క్వశ్చన్, ఈజీగా పాస్ అయిపోవచ్చు. వీటికి శ్రద్ధ చేసి చదివి జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి మార్కులతో మీరందరూ పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు బాగా పాస్ అయితే మాకు సంతోషం కదరా. ఈజీగా కొత్త లాంగ్వేజ్, సంస్కృతం కొంచెం కఠినమైంది అనిపిస్తుంది, కానీ చదివితే ఏది కఠినం కాదు. జాగ్రత్తగా చదువుకొని మంచి మార్కులతో అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.